అధికార పార్టీ మీద ప్రజల్లో ఆగ్రహం తారాస్థాయిలో ఉంటే అది ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి బలం అవుతుంది. ఎన్నికల ముంగిట ప్రతిపక్ష పార్టీ దూకుడుగా పనిచేసేందుకు కారణం అవుతుంది. అలాంటి సమయంలో అధికార పార్టీ ఒక రకంగా డిఫెన్స్ లో పడుతుంది. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరిగా పొత్తులకు ప్రయత్నించలేదు. కాకపోతే కేసీఆర్ తో పొత్తు కుదరకపోవడంతో సిపిఐ గత్యంతరం లేక కాంగ్రెస్ తో ప్రయాణించేందుకు వచ్చింది. తెలంగాణ జనసమితి మిగతా పార్టీలు కూడా కేసీఆర్ వేధింపులు తట్టుకోలేక కాంగ్రెస్ వైపు వచ్చాయి. ఆ పార్టీల బలం ఎంత అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సీట్ల కేటాయింపును అత్యంత పకడ్బందీగా చేపట్టింది. ఫలితంగా విజయాన్ని సాధించింది. సో ఇక్కడ పొత్తు కోణాన్ని పరిశీలించే కంటే అధికార భారత రాష్ట్ర సమితి ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం అంత సులువుగా సాధించలేదు. ఆ పార్టీ నాయకులు కష్టపడ్డారు కాబట్టే విజయం అనేది దక్కింది. అయితే త్వరలో ఎన్నికలు జరగబోయే ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉందా అంటే లేదు అనే చెప్పాల్సి ఉంటుంది. అంటే అక్కడ జగన్ ప్రభుత్వం బలంగా సంక్షేమం అభివృద్ధితో ప్రజల్లో చెరగని ముద్ర వేసింది. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు శీర్షిక పేరుతో రాసిన వ్యాసంలో జగన్ నాటకం త్వరలో ముగియపోతోంది అని పేర్కొన్నారు. దీని అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలే అని, కుప్పం కంటే వారికే టికెట్లు ఇస్తున్నారని రాధాకృష్ణ యథాలాపంగా పసుపు రంగు పూసుకొని వైసీపీపై నోరు పారేసుకున్నారు. రాధాకృష్ణ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. కానీ ఇక్కడే ఆయన మర్చిపోతున్న లాజిక్ ఏంటంటే, ఒకవేళ జగన్ ఓడిపోయే పరిస్థితే ఉంటే టీడీపీ ఎందుకు సొంతంగా ఎన్నికలకు వెళ్లలేకపోతోంది? బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతుంది? టీడీపీ నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు. చంద్రబాబు నాయుడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు ఐటీని ఆయన పరిచయం చేశారని అనుచరులు కూడా చెప్తుంటారు. మరి అలాంటి వ్యక్తి గత ఎన్నికల్లో 23 సీట్లకే ఎందుకు పరిమితమైపోయాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతగా అభివృద్ధి చేస్తే ప్రత్యర్థి పార్టీకి 151 సీట్లు ఎలా దక్కేలా చేస్తాడు? ఇవేవి రాధాకృష్ణకు తెలివా? లేక తెలిసినా చంద్రబాబుకు అనుకూలంగా రాయాలి కాబట్టి రాస్తున్నాడా? తను ఒక జర్నలిస్ట్ కదా. అలాంటప్పుడు నేల విడిచి సాము లాంటి వార్తలు ఎలా రాయగలడు? ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు చెప్పినా కూడా జగన్ పట్టించుకోవడం లేదని, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను మార్చుతున్నాడని రాధాకృష్ణ శోకాలు పెట్టాడు. వాస్తవానికి సిట్టింగ్లందరికీ టికెట్లు ఇస్తామని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. పైగా ప్రజలతో నేరుగా సంబంధాలు లేని వారిని నిర్మోహమాటంగా పక్కన పెడతారని అతడు గతంలో పలుమార్లు చెప్పాడు. అంతేకాదు, ఇప్పటి వరకు జరిగిన సభల్లో తన ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే ఓటు వేయమని కోరుతున్నాడు తప్ప నాకు ఖచ్చితంగా ఓటు వేయాలని ప్రజలను అతడు అడగడం లేదు. అలాంటప్పుడు జగన్ ఎమ్మెల్యేలను మార్చడంలో తప్పేం కనబడుతోంది? ఇదే రాధాకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేల మీద తన పత్రికలో గతంలో ఏం రాశాడు? వాళ్ళంతా ప్రజలకు దూరం అవుతున్నారనే కదా రాసింది. మరి అలాంటి ఎమ్మెల్యేలకు జగన్ ఎందుకు టికెట్లు ఇవ్వాలి? వారి వైపు రాధాకృష్ణ ఎందుకు వకాల్తా పుచ్చుకోవాలి? అంటే రాధాకృష్ణ రాసిన రాతల మీదనే ఆయనకు నమ్మకం లేదా? మరి ఇదేం జర్నలిజం? పైగా దీనికి దమ్ము అనే పేరు అన్నట్టు ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డబ్బున్న వారే రాజకీయాల్లోకి వస్తున్నారు. కొంతమంది ఇందుకు మినహాయింపుగా ఉన్నారు. త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ఆర్థికంగా బలంగా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని పలు అంతర్గత సంభాషణల్లో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా అలాంటిదే చేస్తున్నారు కాబోలు. కానీ ఇది రాధాకృష్ణకు చంద్రబాబు విషయంలో గొప్పలాగా, జగన్ విషయంలో తప్పులాగా కనిపిస్తోంది. అన్నట్టు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నారా భువనేశ్వరి జనం మధ్యలోకి వచ్చారు, నిరసనలు చేపట్టారు. మరి చంద్రబాబు రాజకీయాల్లో భువనేశ్వరి జోక్యం చేసుకున్నప్పుడు, జగన్ టికెట్ల కేటాయింపు జరుగుతున్నప్పుడు భారతి ఎందుకు జోక్యం చేసుకోకూడదు? తన భర్త మళ్లీ అధికారంలోకి రావాలని ఎందుకు కోరుకోకూడదు? చివరికి ఇది కూడా రాధాకృష్ణకు తప్పులాగే కనిపిస్తుంది. పాపం ఆర్కి ఎలాంటి వ్యాసాలు రాసేవాడు, ఎలా అయిపోయాడు?